సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఒక సీఎం అయి ఉండి ఆయనకి నచ్చింది, ఆయనకు అనిపించింది మాట్లాడడంలో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోర్టు వారు ఏం చెప్పారు? మీరు నిజాన్ని కల్తీ జరగకుండా, నిర్ధారణ జరగకుండా, సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా పబ్లిక్లో తీసుకెళ్లారని చెప్పేసి సీఎం గారిని ప్రశ్నించడం జరిగింది. మరి అది వాస్తవమే కదా. అది నాలాంటి సామాన్య ప్రజలకే తెలుసు. జరగలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళు ఏదైతే సర్టిఫై తీసుకుని వచ్చారో టెస్టింగ్ సర్టిఫికేటు, దాని సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పేసి ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మధ్యలో మళ్ళీ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు ప్లే చేసే విధంగా, మన సీఎం గారేమో చిన్న విషబీజం నాటారు. ఇలా కల్తీ జరిగింది, అది కూడా చాలా డౌట్ఫుల్గా, ఆయన చెప్పేది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేదు. చాలా డౌట్ఫుల్గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను కల్తీ జరిగింది భగవంతుడి విషయంలో కూడా అని చెప్పేసి చాలా డౌట్ఫుల్గా చెప్పారు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో తర్వాత ఎప్పుడైతే అందరు కూడా దాన్ని కొద్దిగా అగ్రెసివ్గా తీసుకొని వైసీపీ వాళ్ళందరూ ముందుకెళ్తున్నారో, దాన్ని వదలకుండా సుప్రీంకోర్టుకి మనకి వైవి సుబ్బారెడ్డి గారు చేశారు, అంటే కంప్లైంట్ ఇచ్చారు. ఇది జరిగినప్పుడు ఆయన మళ్ళీ మాట్లాడిన విధానం కూడా అబ్జర్వ్ చేయండి. ఆయన ఎలా మాట్లాడారు? మళ్ళీ కల్తీ జరిగింది కానీ ఎందులో జరిగిందనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదని చెప్పేసి మాట్లాడారు. సో అక్కడే అర్థమైపోతుంది ఆయన ఒక కట్టు కథ అల్లుతున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేయడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారని, వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగితే ఆ వేలో ప్రజలందరూ కూడా ఇంకా ఆ వర్షంలో ఉండిపోతారు, ప్రభుత్వం వైపు చూడరు, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అనే ఉద్దేశంతో ఆయన ఒక విషబీజాన్ని నాటితే, తర్వాత స్క్రిప్ట్ వచ్చేసి లోకేష్ బాబు గారు మాట్లాడడం, కన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడం ఒక ప్రెస్ మీట్లో. ఆయన ఒక్కసారి మళ్ళీ చెప్పడం, మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో, పొరపాటున ఆయన ఏదన్నా మాట్లాడేస్తా అని కొడుకుని ఏ ప్రెస్ మీట్లోకి వెళ్ళనివ్వకుండా అదే స్క్రిప్టు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మీరు పోషించవలసినటువంటి క్యారెక్టర్ ఇది, సనాతన ధర్మం అనేది మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి. లడ్డూ వివాదం పైన చాలా ఆర్గ్యుమెంట్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తున్నారు, దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారి దాకా వెళ్తుంది, తర్వాత నాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేసి ఆయనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, పాపం ఆయనేమో సనాతన ధర్మం అంటారు, ఎప్పుడు పుట్టుకతో నుంచి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పి అంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికీ లేదు, ఎవరు పాటించలేరు కూడా, చాలా కష్టతరమైనది. అటువంటి దాని గురించి ఆయన చాలా అవలీలగా, చాలా సింపుల్గా చెప్పేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం, అదొక డైవర్షన్ అక్కడి నుంచి వస్తే. ఆ డైవర్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే వంగల్పూడి అనిత గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆయన్ని హేళన చేస్తూ, నత్తిపోకోడి అని చెప్పి మాట్లాడుతూ, నిక్ నేమ్స్ పెట్టి, అమర్యాదగా అతగాడు ఇతగాడు అని చెప్పేసి చాలా అమర్యాదగా మాట్లాడుతూ ఆవిడ ఒక స్క్రిప్ట్ ప్లే చేశారు అక్కడ వరకు. తర్వాత నెక్స్ట్ బీజేపీ సెంట్రల్, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, మిగిలిన వాళ్ళు మినిస్టర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ నలుగురు మాత్రం మంచి స్క్రిప్ట్ని అయితే ప్లే చేశారండి. నెక్స్ట్ పురంధరేశ్వరి గారు ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుమల వెళ్ళాలని ఆయన బయటికి ప్రస్తావించారో ఆ వెంటనే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం, ఆవిడ మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఆవిడ ఎంటర్ అయ్యి దాన్ని ఏ విధంగా మళ్ళీ డైవర్షన్ చేశారు, సనాతన ధర్మం నుంచి మళ్ళీ డిక్లరేషన్